ఇక వివరాలు చూసినట్టయితే వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలిపారు నరసరావుపేట కూటమి అభ్యర్థి చెదలవాడ అరవిందబాబు కూతురు అమూల్య. నరసరావుపేట 21వ వార్డులోని రామిరెడ్డిపేటలో ఆమె సమక్షంలో వైసీపీ నుండి 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమూల్య పిల్లల భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం తన తండ్రి అరవిందబాబు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. 5 సంవత్సరాలు తన తండ్రి కష్టాన్ని గుర్తు చేసుకుని అమూల్య కన్నీటి పర్యంతమయ్యారు. మున్సిపాలిటీకి వచ్చిన వేల కోట్ల నిధులను దోచుకున్నారని, మహిళలందరూ కలిసికట్టుగా ఈ రౌడీయిజాన్ని అరికట్టాలని అమూల్య సూచించారు. తన తండ్రి చెదలవాడ అరవిందబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఆమె. రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఆపలేకుంటే రేపు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలమ్మా. ఆడబిడ్డలు అయ్యుండి మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు, ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా పైకెత్తి పిడికిలు బట్టి ఒక్క చాచి మామిడి ఒక్కటి ఎవరు చెప్పండి. మేము డాక్టర్ స్మృతిలో ఉండి పేషెంట్స్ నాలు పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం. మా కంట నీరు తెప్పిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము, మళ్ళీ రేపో సాయంత్రం ఎవరో కూడా వస్తాడు. వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది, లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు. మీ కాలం పట్టుకుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, బెదిరిస్తారు, దోపిడీలు చేస్తారు, కొడతామంటారు, డబ్బులు చల్లుతారు. వాళ్ళకేమో 1000 కోట్లు సంపాదించాడు ఆయన. ఏం చేశారు 5 సంవత్సరాలు నరసరావుపేటకి? మున్సిపాలిటీ ఏది? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు. మున్సిపాలిటీకి వచ్చే నిధులను ఎటుపోతున్నాయి? 1000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? ఎవరిప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆలోచించాలమ్మా. ఇవన్నీ పథకాలు, డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టండి.